మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వదిలేయడానికి అయితే నా మనుషులతో నిన్ను ఇక్కడి దాకా రప్పించడం ఎందుకే? ఏయ్, నువ్వు ఎంత అరిచినా నిన్ను ఆదుకోవడానికి ఎవడు రాడే. ప్లీజ్ తాళి కట్టొద్దు మావయ్య, నన్నేం చేయొద్దు, నన్ను వదిలేయ్ ప్లీజ్ ప్లీజ్. నిన్నేం చేయండి, జస్ట్ ఈ తాలిబొట్టు నీ మెడలో కట్టేస్తా. నిన్ను నా ప్రాపర్టీగా మార్చుకుంటా. నేను ఒప్పుకోను, నాకు ఇష్టం లేదు. ఎందుకే? నీ అందానికి పిచ్చివాడిలా నీ వెంట పడుతుంటే చులకనైపోయానా? తప్పించుకొని ఎంతకాలం, ఎంత దూరం వెళ్తావే? ఏయ్, టెక్కు చేయకుండా మర్యాదగా తాళి కట్టించుకొని నాకు పెళ్ళంగా మారిపో. నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటానే. ప్లీజ్ వద్దు, నా మెళ్ళ తాళి కట్టొద్దు, నాకు నువ్వంటే ఇష్టం లేదు. అన్నా, దీని చేతులు పట్టుకుంటా. ఏమన్నావే? నేనంటే నీకు ఇష్టం లేదా? నా ఇష్టం నీకు పట్టదా? నా మనసులో నువ్వే నా భార్యవని ఫిక్స్ అయిపోయా. నీ మనసులో వేరే ఎవరైనా ఫిక్స్ అయి ఉంటే తీసేయ్. ధరణి వైఫ్ ఆఫ్ కేశవ. రెండో మాట లేదు, వేరే వాడికి ఛాన్సే లేదే. వద్దు, వద్దు, వద్దు. నిన్ను నోరు మీరా వెదవా. నువ్వు నా తమ్ముడు వెంట్రా, చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఒక ఆడపిల్ల వెంటపడి ఇలా దుర్మార్గంగా తాళి కట్టాలని చూస్తావా? ఇందులో దుర్మార్గమే ఉందక్క. నీ కూతురిని నా భార్యగా చేసుకోవాలని ఎప్పటి నుంచో కోరికుంది. చిన్న పిల్ల కదా అని ఇన్నేళ్ళు ఆగాను. ఇప్పుడు అది మేజర్ అయింది కదా, ఇప్పుడు నీకేంటి అబ్జెక్షన్? వద్దు, దాని వెంట పడద్దు అని నీకు 1,00,000 సార్లు చెప్పాను. అక్క మీద గౌరవం ఉంటే, అక్క మాటకి విలువిస్తే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే ఇప్పటిదాకా తమ్ముడు అని చూశాను. నా మాట కాదనుకుంటే
బంధం తెంచేసుకుంటాను. పోరా ఇక్కడి నుంచి. పోతానక్క, పోతా. నువ్వు చెప్తున్నావని పోతా. కానీ దీని మొగుడి ప్లేసు ఎప్పటికీ నాదే. ధరణి, నేనే నీ మొగుడిని. పో, వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళు, పో, పో. పో. రేయ్, పొండ్రా ఇక్కడి నుంచి. వెళ్ళండి. ఊరుకోమ్మా, నేనొచ్చేశాను కదా. నీకింకేం భయం లేదు. వాడు వెళ్ళిపోయాడు కదా. ఊరుకో. ఎందుకమ్మా ఎన్నిసార్లు చెప్పినా అక్క వెంట అలా పడతాడు? ఇప్పుడు నేను చూడబట్టి సరిపోయింది. ప్రతిసారి నువ్వు కాపాడగలుగుతావా? కాపాడుతాన్రా. వాడొక మూర్ఖపు వెధవ. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మార్చుకోవడం లేదు. ఈసారి వెంట పడ్డట్టు తెలియాలి. వాడి చేతులు విరిచేస్తాను. మీరింకేం భయపడకండి. పదండి, ఇంటికి వెళ్దాం.